హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నా ఫ్రెండ్స్. మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. వీడియో చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ చేయండి. ఇంకా ఈరోజు మార్నింగ్ నేనైతే 5:30కి లేచి బయట అంతా క్లీన్ చేసేసిన అనమాట. కింద పైన స్టెప్స్ పై నుంచి మొత్తం అంతా క్లీన్ చేసి ఇంక ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసుకొని చాయ్ తాగిన తర్వాత నేనైతే ఫ్రైడ్ రైస్ చేస్తున్నా బాబుకి. ఇప్పుడే రైస్ వండి చల్లగా చేసిన తర్వాత ఇంకా నేను ఫ్రైడ్ రైస్ చేసి ఇస్తున్నా. వంట మొత్తం ఏం చేస్తలేదన్నమాట ఫస్టే. ఇంకా కొంచెం ఈరోజు మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్తలేడు, పాప కూడా కాలేజీకి పోతలేదు కదా, ఇంకా బాబుకి ఒక్కనికే కదా అనేసి ఫస్ట్ ఇది చేసి అయితే ఇస్తున్నా. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫ్రైడ్ రైస్ అయితే చేసిన ఫ్రెండ్స్. నేను సింపుల్గా అనమాట. మొక్కజొన్న గింజలు ఇంట్లో ఉండే మొన్న మార్కెట్ నుంచి తీసుకొచ్చిన, అవి వేసి చేసిన అనమాట. చూడండి రెడీ అయిపోయింది. లాస్ట్కి కొంచెం అయితే కొత్తిమీర వేసి కలుపుకోవాలి బాగా. ఇంకా రెడీ అయిపోయినట్టే ఇది. ఇంక ఇప్పుడైతే ఇల్లు అయితే మొత్తం ఊడ్చేసి క్లీన్ చేసేసినాము. ఇంకా తర్వాత పూజ కూడా చేసేసిన. ఇంకా వంట చేసిన నేను తర్వాత మళ్ళీ క్యాబేజీ ఫ్రై అయితే చేసిన నేను. చేసి రొట్టెలు కూడా చేసిన. ఇంకా తర్వాత కూర అయిపోయింది, కొంచెమే అయిపోయిందనమాట. మధ్యాహ్నం నేను పూజ చేసి తినేసరికి సరిపోలేదు. మళ్ళీ బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట మధ్యాహ్నం ఇది. ఇంకా బాబు మళ్ళీ స్కూల్ నుంచి వస్తాడు కదా, తినడానికి ఏం లేదనేసి ఇప్పుడు బీరకాయ కర్రీ అయితే చేస్తున్నా. ఇది షార్ట్ వీడియో పెడదాం అనేసి నేనైతే ఫోను పొడువుగా పట్టుకొని అయితే తీసిన అనమాట. మనం ఫుల్ వీడియోకి అయితే అడ్డం బట్టి తీయాలి. నేనైతే షార్ట్ వీడియో పెడదామని తీసిన, ఇంకా పెట్టలేను. అందుకే ఇది స్క్రీన్ చిన్నగా కనిపిస్తుంది. బీరకాయ ముక్కలు అన్నీ చిన్న చిన్న కట్ చేసుకున్నా. 1 kg తీసుకొచ్చిన ఫ్రెండ్స్ నేనైతే అవి. ఇంకా మొత్తం ఇప్పుడు అన్నీ కట్ చేసిన అనమాట. ఇంకా ఫస్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కూడా చిన్న చిన్నగా ఫస్టే కట్ చేసి పెట్టుకొని అంతా అయితే రెడీ చేస్తున్నా నేను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేపుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు. తర్వాత కొంచెం పసుపు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంకా ఫ్రై అయిన తర్వాత బీరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. పాలు పోసి చేద్దామనుకున్నా కర్రీ. ఇంకా పిల్లలు మా హస్బెండ్ ఏమో పాలు అంటే వాళ్ళకి విరక్తి అనమాట. ఇంకా వద్దన్నారనమాట. ఇంకా ఎక్కువ ఉన్నాయి కదా కలుస్తలేదని నేనైతే ఇట్లా 2 సైడ్ల పట్టుకొని ఇట్లా అయితే అంటున్నా. ఇంకా చూడండి కొంచెం దగ్గరకు వచ్చేసినాయి. ఫస్ట్ బాగా ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇంకా ముక్కలు కడిగిన నేను ఫస్ట్, మనం పొట్టు తీస్తాం కదా అప్పుడు కడగలేదు, ముక్కలు కడిగిన వాటర్ ఉన్నాయన్నమాట కొంచెము. ఎంత మనం వంపేసినా సరే ఇంకా కొంచెం ఉంటాయి కదా, అందుకే నేను ఫస్ట్ బాగా ఫ్రై చేస్తున్నాను అనమాట ముక్కల్ని. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కారము, ఉప్పు వేసుకొని ఇక మొత్తం కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పసుపు ఫస్టే వేసుకున్నాం కదా. చూడండి ఇప్పుడు ఇంకా దగ్గరకు వచ్చేసినాయి. ఇంకా కొంచెం సేపు మూత పెట్టి బాగా ఆయిల్ పైకి దేన్ని వచ్చిన తర్వాత ఇంకా టమాటాలు కూడా వేసుకోవాలి తేలిన తర్వాత. చూడండి ఇవి కూడా ఉడకాలి. ఇప్పుడు మూత పెట్టి ఉడకనిద్దాము. మగ్గిపోయినాయి చూడండి టమాటా. ఇట్లానే ఉంచుదాం అనుకున్నా, రొట్టెకి మంచిగా ఉంటుందని. కానీ మళ్ళీ గ్రేవీ కావాలంటారు, కొంచెం కూడా గ్రేవీ లేకుండా పొడిగా చేసినవని తినరనమాట. అందుకే నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు ఫస్ట్ కొంచెం కొత్తిమీర వేస్తున్నా, మొత్తం ఫ్లేవర్ పడుతుంది కదా అనేసి కొత్తిమీర వేసి కొంచెం సేపు అయిన తర్వాత కొన్ని వాటర్ పోసుకున్నా గ్రేవీ కోసం అనమాట. కొంచెం రైస్కి తిన్నా బాగుంటుంది గ్రేవీ ఉంటే అని. ఇంకా గట్టిగా చేసినాం అనుకో కూరలు, ఇంకా గొంతు దిగదు ఇంత గట్టిగానా అని తినరనమాట. ఇంకా తర్వాత అంట్లన్నీ తోమేసి మధ్యాహ్నం కూడా లంచ్ అయిపోయింది. ఇంకా పిల్లలు
పిల్లలు మా హస్బెండ్ ఏమో షర్బత్ చెయ్యి అంటానంటే నేను ఇప్పుడు షర్బత్ చేస్తాను అనమాట. మా బాబుకేమో నిమ్మకాయ షర్బత్, మాకేమో పుదీనా షర్బత్ అనమాట. ఇంకా బాబుకి ఫస్ట్ నిమ్మకాయ షర్బత్ చేసి ఇచ్చి తర్వాత పుదీనా షర్బత్ అయితే పుదీనాని మిక్సీ పట్టుకొని చూడండి, మిక్సీ పట్టుకొని మొత్తం రసం అయితే పోసుకోవాలి ఫస్ట్. అందులో షుగరు, సబ్జా గింజలు కూడా నానబెట్టిన. ఎండాకాలం సబ్జా గింజలతోటి షర్బత్ తాగితే హెల్త్కి మంచిదన్నమాట. అవి సబ్జా గింజలు మంచిది కదా అని చెప్పి మరీ ఎక్కువ కూడా తాగొద్దు. 1 స్పూన్ అట్లా తాగినప్పుడు. చూడండి ఇప్పుడు సబ్జా గింజలు అయితే వేస్తున్నాను అనమాట. తర్వాత నెక్స్ట్ నిమ్మకాయ అయితే పిండుకోవాలి. మొత్తం అన్నిట్లలో మొత్తం నిమ్మకాయ పిండుకున్నా నేను. ఇంకా తర్వాత కొన్ని కూల్ వాటర్ అయితే పోస్తున్నా. ఇంకా ఎక్కువ కూల్ లేవు, ఇంకా కొంచెం 2-3 ఐస్ క్యూబ్స్ అయితే వేస్తున్నాను అనమాట. చూడండి అదేమో బాబుది అనమాట, ఇదేమో మా ముగ్గురికి. చూడండి నేనైతే ఇలా గార్నిష్ అయితే చేసిన. ఇంకా తాగేసిన తర్వాత అంట్లు ఉన్నాయి మళ్ళీ, ఇప్పుడు మళ్ళీ తిన్నాం కదా ఇంకా మళ్ళీ పడ్డాయి. ఇప్పుడైతే చీరలకి ఫాల్ కుడదామని నేనైతే మిషన్ కుడుతున్నా. ఇప్పుడు 2 చీరలు మొన్న పక్కన పెట్టినా కదా కుట్టాలని, కొంగులు కుట్టి ఫాల్ కుట్టాలన్నమాట. ఇంకా 2 చీరలకి ఇప్పుడు కొంగులు కుట్టేసి ఫాల్ అయితే కుడతా. బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, కుడదామంటే ఇంకా టైం సరిపోతలేదన్నమాట. అందుకనే కుట్టుడు అయితలేదు. ఇంట్లో పని చేసుకున్న సరికి అదొకటి ఇదొకటి అసలు చెప్పడానికి ఉండదు. ఇంట్లో పని అంటారు కానీ చెప్పడానికి ఉండదు. ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది. ఒక దగ్గర దుమ్ము ఉంటుంది, ఒక దగ్గర అది ఉంటుంది. చెట్లు నీట్గా పెట్టుకోవాలి, ఇంకా టైల్స్ ఖరాబ్ అవుతుంటాయి బాత్రూంలో. ఒక దగ్గర మంచిగా చేస్తుంటే ఇంకో దగ్గర ఖరాబ్ అయితేనే ఉంటుంది లైన్గా. ఈరోజు ఒకటి చేస్తే మళ్ళీ 2-3 రోజుల తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ ఉంటుంది అనమాట. ఇంకా అట్లా అని నాకు కుదురతలేదు. ఇంకొక పని చేస్తే ఇంకొక పనిని పక్కన పెడితేనే అట్లా పని అయిపోతుంది, కానీ లేదంటే ఒక పని పెట్టుకొని ఇంకో పని చేయాలంటే అస్సలు కాదు. ఇంట్లో పనులు కొన్నిటిని పక్కన పెట్టేస్తేనే ఈ పనులు అవుతాయి. అది కావాలి ఇది కావాలంటే కాదనమాట. ఇంకా అర్జెంటు లేదు కదా అనేసి నేను అయితే కుట్టలేనమాట. ఇప్పుడైతే పాలు మంచిగా నీళ్ళలో నానబెట్టి ఎండబెట్టుకోవాలి. ఎండిన తర్వాత సైడ్లు ఉంటాయి కదా, కట్ చేసుకోవాలి నీట్గా, స్ట్రైట్ కట్ చేసుకొని చిన్నగా మడిచి కుట్టుకోవాలన్నమాట ఫాల్ని. తర్వాత మనం శారీకి అయితే ఫాల్ వేయాలి. నేనైతే ఇప్పుడు శారీ కొంగులు కుడుతున్నా. అన్నీ చీరలు మొత్తం క్రాస్ వస్తున్నాయి ఇప్పుడు అన్నీ. సన్నం కుట్టుకుంటూ పోతున్నాను అనమాట. ఒక చీరకేమో సైడ్లు మామూలుగా మిషన్ మీద ఎట్లా వేస్తామో అట్లా వేసిన. ఇంకొక శారీకేమో నేను పీకో ఎట్లా చేస్తారు అట్లా అయితే కుట్టిన అనమాట. ఇంకో చీరకి సేమ్ పీకో లాగానే వచ్చింది, సన్నము. పీకో చేసుకున్నారేమో అన్నట్టే అనిపిస్తుంది అనమాట, అంత బాగా వచ్చింది. ఇదేమో మనం లోపలికి మడిచి కుడతాం కదా. చూడండి ఇప్పుడైతే ఫాల్ కుడుతున్నా. ఫాల్ కూడా మ్యాచ్ కాలేదని ఇంట్లో ఉన్నాయి కదా ఏదో ఒకటి అనేది అయితే నేను వేస్తున్నాను అనమాట. మ్యాచ్ గాంధీ వేస్తున్నారు అనుకోకండి, వేస్ట్ ఎందుకు మళ్ళీ కొనుక్కోవడం. ఇంట్లో ఉన్నాయి అన్నమాట, నేను అప్పుడు తెచ్చుకున్నా కొన్ని. ఇంకా డైలీ యూజ్కి ఇంట్లోనే కదా, ఇదేం బయటికి కట్టుకుపోయే శారీ కాదనేసి నేనైతే మ్యాచ్ కాకుండా సరే వేస్తున్నాను అనమాట. మొత్తం చదురుకుంటూ కుట్టుకుంటూ పోవాలన్నమాట. చూడండి ఇదైతే ఇట్లా కుట్టిన సేమ్ పీకో చేసినట్టే వచ్చింది. చూడండి సన్నం,
చాలా బాగా వచ్చింది. 2 సైడ్స్ ఇంకో శారీ అట్లనే కుట్టిన. ఇంట్లో నైట్ చూడండి పువ్వులు ఎంత బాగా ఇప్పినాయో అసలు. ఒక్కొక్క దగ్గర 5 4 పువ్వులు అనమాట. చాలా మంచిగా ఇప్పినాయి మల్లె పువ్వులు. ఇంకా నైట్ అయితే ఇంకా వీడియో షూట్ చేయలేదు. ఇది ఈరోజు మార్నింగ్ ఫ్రెండ్స్. మార్నింగ్ రైస్ పెట్టేసిన, చాయ్ కూడా పెట్టి వాటర్ పెట్టిన అనమాట. వాటర్ బాబుకి ఇచ్చిన, ఇంకా నేను తాగాలి ఇప్పుడు. రైస్ అయితే అయిపోయింది, మొత్తం పెట్టి తీయలేదన్నమాట. ఇప్పుడు వంకాయ కర్రీ చేస్తున్నా ఫ్రెండ్స్. నేను ఫస్ట్ కడాయి పెట్టి వంకాయ, ఆలుగడ్డ, టమాటా, ఉల్లిపాయ నేనైతే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఆయిల్ వేసుకొని కడాయిలో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు చూడండి అన్నీ వేసుకొని మొత్తం కలుపుకోవాలి బాగా, మంచి కలర్ వచ్చేంత వరకు. ఈరోజు హనుమాన్ జయంతి ఉంది కదా ఫ్రెండ్స్, గుడికి వెళ్దామని అనుకుంటున్నాము. చూడాలి, ఇవన్నీ పనులు అయిపోయిన తర్వాత వెళ్ళాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. తర్వాత పసుపు అయితే వేసుకోవాలి. పసుపు కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆలుగడ్డ ఒకటే ఉంది ఫ్రెండ్స్ నా దగ్గర, అందుకనే ఆ ఒక్కటి కూడా కట్ చేసిన. మళ్ళీ ఉంచినాం అనుకో ఇంకా మెత్తగా అయిపోతుంది అన్నమాట ఆలుగడ్డ. నేనైతే వేసేసిన ఇంకా ఆలుగడ్డని. చూడండి ఆలుగడ్డ ఫ్రై అయిన తర్వాత కారము, ఉప్పు. నేనైతే 1/2 కిలో వంకాయలు అయితే కట్ చేసిన ఫ్రెండ్స్, అందుకు 2.5 స్పూన్ కారం అయితే వేసుకున్నా. తర్వాత సాల్ట్ కూడా వేసుకున్నాను అనమాట సరిపోయేటంత. ఇంకా తర్వాత వాటర్ పోసుకొని ఆలుగడ్డని ఉడకనిద్దాము. ఇప్పుడు ఆలుగడ్డ ఉడికిన తర్వాత వంకాయలు వేస్తున్నా చూడండి. నేను సన్నగా కట్ చేసుకున్నాను అనమాట. వంకాయలు వేసి మొత్తం మంచిగా మిక్సీ చేసుకోవాలి, ముక్కలకంతా కారం ఉప్పు పట్టేటట్టు. తర్వాత టమాటా కూడా వేసుకొని మంచిగా మిక్సీ చేసుకోవాలి. చూడండి టమాటా వేసి మొత్తం రెడ్గా కలర్ఫుల్గా అయిందో. ఇది కూడా ఇప్పుడు మగ్గనిద్దాం. మూత పెట్టి ఇప్పుడు మూత పెడదాం, ఉడుకుతుంది. చూడండి మగ్గిపోయినాయి, కలిపి చూద్దాం ఇప్పుడు. ఇంకా కొంచెం ఉడకాలన్నమాట. చూడండి ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇప్పుడు కొన్ని వాటర్ అయితే వేసుకుందాం గ్రేవీ కోసము. గ్రేవీ కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసి చేస్తే చాలా బాగా అవుతుంది. ఇది రొట్టెకు బాగుంటుంది. చూడండి రెడీ అయిపోయింది, మంచిగా గ్రేవీ అంత బాగుంది కదా. ఇప్పుడు కొత్తిమీర వేసి మొత్తం కలుపుకున్న తర్వాత ఇంకా దించుకోవడమే. నెక్స్ట్ నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే చేసేసిన. చూడండి పూజ చేసి లంచ్ అయితే చేసిన ఫ్రెండ్స్. నేనైతే మార్నింగ్ టిఫిన్ ఏం తినలేదు. ఇంకా మధ్యాహ్నం 2 o'clock అయితే నేను టెంపుల్కి అయితే వెళ్తున్నా. ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి ఒక 2 kilometers దూరంలో చందీపాక్ గుడికి పోతుంటే మధ్యలో ఉంటుందన్నమాట. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్, రామంతపూర్ అని. ఇప్పుడు ఇక్కడ బ్రిడ్జ్ పై నుంచి అయితే వెళ్తున్నాం అన్నమాట. చూడండి ఇక్కడ వెహికల్స్ ఉన్నాయి. కొంచెం ముందు ఉంటుంది అన్నమాట టెంపుల్. ఆల్రెడీ మీకు ముందు వీడియోలో చూపించిన నేను ఇది, మేము చందీపాక్ గుడికి వెళ్ళినప్పుడు. కానీ టెంపుల్కు ఎప్పుడు వీడియో తీయలేదు. చూడండి ఆంజనేయ స్వామి పెద్దగా కనిపిస్తుండు, ప్రసన్నాంజనేయ స్వామి అన్నమాట. మనం రైట్ సైడ్ వెళ్తే చందీపాక్ గుడి వస్తుంది అన్నమాట. కమాన్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత చందీపాక్ గుడికి అయితే పోతా. చూడండి ఆంజనేయ స్వామికి ఈరోజు జయంతి కదా, ఎంత తమలపాకుల మాలలు వేసిరు అసలు. లంచ్ కూడా పెట్టినట్టురు, మేము లేటు పోయినాం కదా, ఇంకా మాకేం దొరకలేదన్నమాట. చూడండి ఎవ్వరు లేరు, బయట ఉన్నారు. ఈడ కూడా చూడండి ఆంజనేయ స్వామి ఎంత పెద్దగా ఉందో. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత చందీపాక్ గుడికి అయితే పోతున్నాము.
చూడండి ఇక్కడ మధ్యలో రామాలయం కట్టిర్రు కదా, లాస్ట్ టైం కూడా చూయించిన. ఇంకా మనం ఇక్కడ నుంచి అయితే దర్శనం కోవాలి. ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు చందిప్ప మరకత శివలింగం టెంపుల్కి అయితే వెళ్తున్నాను నేను ఇప్పుడు. అసలు అక్కడ వెళ్తేనే చాలా గూస్ బంప్స్ అయితే వస్తాయి అసలు చూసే దేవుడిని, చాలా బాగుంటుంది. ఎందుకు మళ్ళీ మళ్ళీ వెళ్తున్నాం అక్కడికంటే, ఎందుకో దేవుడు అట్లా పిలిపించుకుంటుండ అనమాట అక్కడికి. చూడండి ఇదైతే టెంపుల్ అనమాట. ఇక్కడ కూడా ఈరోజు పౌర్ణమి కదా, చాలా పబ్లిక్ అయితే ఉంటారు. చూడండి ఫస్ట్ వచ్చిన తర్వాత మనకి కాలభైరవుడు అక్కడ కనిపిస్తాడు, అక్కడనే అనమాట స్టోన్ ఉంటుంది. చూడండి అక్కడ లైన్ కట్టిరు కదా అందరూ, చాలా పబ్లిక్ ఉంటారు. ఇప్పుడు మేము వచ్చినప్పుడు 3 అయిపోయింది కాబట్టి మంది లేరు, తక్కువ ఉన్నారు. చూడండి ధ్వజస్తంభం లోపల గణపతి చూడండి. ఇక్కడ మాత్రం ఎప్పుడు వీడియో తీయనియరు. ఇక్కడ అమ్మవారు నాగసర్పాలు అవుతున్నాయి. మహాగణపతి, అమ్మవారు, నాగులు, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి. ఇక్కడ చూడండి, చూడండి మరకత శివలింగం అన్నమాట. ఎక్కడెక్కడి నుంచో వస్తారు టెంపుల్కి. చాలా అంటే చాలా బాగుంటుంది అసలు. ఆ శివయ్యని మనం చేతులతో తాకినమా అసలు మనకు లోపల ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది అనమాట. చాలు ఈ జన్మకి ఇంకెందుకయ్యా నీ దగ్గర వచ్చి నీ పాదాల చెంత మేము ఉన్నాము అన్న ఫీలింగ్ అసలు ఎంత మంచిగా ఉంటుందంటే అంత బాగుంటుంది. చూడండి ఎటు నుండి చూసినా చాలా బాగుంటుంది, గ్రీన్గా ఉంది చూడండి. మరకతం అంటే నవరత్నాల్లో పచ్చదన్నమాట, దాన్నే మరకతం అంటారు. ఇదైతే బయట అన్నమాట. చూడండి ఇక్కడ కూడా చాలామంది అభిషేకాలు కూడా చేసుకుంటారు. బయట కూడా చేసుకోవచ్చు, మనం లోపల కూడా మనంతలో మనం చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి నవగ్రహాలు అన్నమాట. నవగ్రహాలు కూడా ఈరోజు శనివారం కదా తిరుగుతారు చాలామంది. ఇక్కడ చూడండి టెంపుల్ వ్యూ అంతా బయట. ఇక్కడ చెట్లు ఉంటాయి, ఉసిరి చెట్లు, అన్నీ పూజలు చేస్తారు చెట్లకి, చాలా బాగుంటుంది. అక్కడనేమో భజన చేస్తారనమాట. ఇది చూడండి కొబ్బరికాయలు, ఇవన్నీ ఇక్కడనే దొరుకుతాయి మనకి. వత్తులు, కొబ్బరికాయలు, పువ్వులు. ఇంకా టెంపుల్ బయట మూసేసి లోపలికి అడుగుతురు అనమాట ఇప్పుడు నేను వచ్చే టైంకి. తర్వాత ఆడ దర్శనం చేసుకొని ఇక్కడ ముందుకు ఇందాక చెప్పిన కదా రామాలయం కట్టిరు రీసెంట్గాని, ఆడ కూడా దర్శనం చేసుకొని అయితే ఇంకా వచ్చేసిన అనమాట. చూడండి ఇక్కడ కూడా శివుడు, ఇంకా ఆంజనేయ స్వామి. చూడండి డీటెయిల్గా చూపిస్తా దగ్గర నుంచి. నందీశ్వరుడు, శివునికి రైట్ సైడ్ మహాగణపతి. చూడండి మహాగణపతి, స్ఫటికలింగం ఉంది ఇది. ఇక్కడ కూడా రీసెంట్గానే కట్టిరన్నమాట, చాలా బాగుంది. ఇటు సైడ్ ఏమో అమ్మవారు. ఇక్కడ వచ్చేసి రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి. బయటనేమో విష్ణుమూర్తి విగ్రహాలు ఉన్నాయి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బయట. చూడండి ఇక్కడనేమో ఆంజనేయ స్వామి. వీడియోలో తక్కువ సైజు కనిపిస్తుంది కానీ రియల్గా ఎక్కువ సైజు పెద్దగా ఉంది అన్నమాట ఆంజనేయ స్వామిది. చాలా అంటే చాలా బాగుంది. చూడండి దగ్గర నుంచి చూస్తే చాలా బాగా అయితే అనిపించింది. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసిన. ఇంకా మధ్యాహ్నం ఏం తినలేరు మా వాళ్ళు, మార్నింగ్ తిన్నారనమాట. ఇంకా అక్కడ కూరగాయలు అమ్ముతారు చందీప గుడి దగ్గర. మామిడికాయలు అయితే తీసుకొచ్చిన అనమాట. ఇంకా మామిడికాయ పప్పు అయితే చేస్తున్నాయి ఇప్పుడు. మామిడికాయల ముక్కలన్నీ కట్ చేసుకొని కందిపప్పు వేసుకొని మామిడికాయ ముక్కలు వేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి, కొంచెం పసుపు,
సరిపడినంత కారము, కరివేపాకు వేసుకొని మూత పెట్టి అయితే ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టి ఉడకనిద్దాం. ఇప్పుడు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మామిడికాయ పప్పు అంటే మా ఇంట్లో చాలా ఇష్టము, మా వాళ్ళకి చాలా ఇష్టము, ఇంట్లో అందరికీ. ఇంకా లంచ్ అయితే 4:15కి అయితే చేసేసారు మా వాళ్ళు. ఇంక ఇప్పుడు బట్టలు ఉన్నాయి, బట్టలన్నీ మడత పెట్టాలి. ఇంకా చెత్త కూడా క్లీన్ చేసేసినాము. అంట్లు అయితే తోమేసిన చూడండి, అన్ని అంట్లు ఇవన్నీ తోమేసరికి 1/2 అవర్ అయితే పట్టింది అంత కిచెన్ సదిరేసరికి. ఇంక ఇప్పుడు నైట్కి పాలు కూడా కాచి పెట్టిన చూడండి. కొంచెం ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.